ఈ రోజులలో షుగర్ బీపీ డయాగ్నోస్ అవ్వడం అనేది చాలా చిన్న ఏజ్లోనే జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఎర్లీ 20s, మిడ్ 20s అండ్ ఎర్లీ 30sలో ఉన్న చాలామంది పేషెంట్స్, బోత్ మేల్ ఫీమేల్ పేషెంట్స్ వచ్చినప్పుడు క్లినికల్గా అండ్ ల్యాబ్ రిపోర్ట్స్ని బట్టి వారికి షుగర్ బీపీ డయాగ్నోసిస్ అయిన తర్వాత వారిని మందులు స్టార్ట్ చేయమని చెప్పడము, మందులు కంటిన్యూ అయ్యేలాగా వారిని కౌన్సిల్ చేయడము, ప్రోత్సహించడం అనేది చాలా ఇంపార్టెంట్గా మారింది. ఎందుకంటే చిన్న ఏజ్లో అవడం వల్ల చాలామంది పేషెంట్స్ లైఫ్ లాంగ్ మందులు వాడాలి అనే ఒకే ఒక ఆలోచనతోని మందులు వేసుకోవడానికి ముందుకు రావట్లేదు. దాంతో చాలామంది పేషెంట్స్ తెలియకుండానే కాంప్లికేషన్స్ బారిన పడుతున్నారు. సో ఇవాళ రేపు షుగర్ బీపీ స్టార్ట్ అయిన యంగ్ ఏజ్లో ఉన్న వారికి ట్రీట్మెంట్ ఇవ్వడము ఎంత ఇంపార్టెంటో అంతే ముఖ్యంగా వారిని ట్రీట్మెంట్కు ప్రిపేర్ చేయడము, ట్రీట్మెంట్ గురించి వారికి ఎక్స్ప్లెయిన్ చేయడము, కంటిన్యూ అయ్యేలాగా చూడడము, రెగ్యులర్ ఫాలోఅప్స్లో ఉండేలాగా చూడడం కూడా చాలా ఇంపార్టెంట్గా మారింది. సో ఇవాళ రేపు పేషెంట్స్కి ట్రీట్మెంట్తో పాటు ప్రాపర్ గైడెన్స్, మోటివేషన్, కౌన్సిలింగ్ కూడా చాలా ఇంపార్టెంట్.